అది కాదు సార్. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారు అన్నట్టు ఎస్ చెప్తున్నారు. ఎస్ ఎస్ దేనికోసం ఐ రేవంత్ రెడ్డి గారు ఫార్ములీ బిలీవ్ దేనికోసం అంటే ఈ ఇండస్ట్రీ అక్కడికి ఆంధ్రాకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి కొంతమంది దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కూడా లాసే కదా సార్. తెలంగాణ వాళ్ళు చాలు, ఎంతమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళు? ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అల్లు అర్జున్కే వచ్చింది, ఆంధ్ర మాస్టర్కే వచ్చింది, ఆంధ్ర వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి. మా తెలంగాణ వాళ్ళకి మేము ఇచ్చుకున్న తప్పితే నేషనల్ లెవెల్లో రావట్లేదు. కనుక వీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు తప్పకుండా తెలంగాణకి అవార్డు ఇవ్వక తప్పదు. సార్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కదా సార్, తెలుగు ఫిల్మ్ అది ఇండస్ట్రీ. నువ్వు నేను అనుకుంటున్నామా, నువ్వు నేను అనుకుంటున్నావు, కానీ రేవంత్ రెడ్డికి అలా లేదు. రేవంత్ రెడ్డి అందుకనే టార్గెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ గారి నుంచి ఒక్కొక్క క్రానాలజీ చెప్పారు కదా, అందుకనే వాళ్ళకి టార్గెట్ చేసి ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేస్తున్నారంటే అక్కడ చంద్రబాబు రమ్మంటున్నారు, వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. సో ఇలాగన్నా అఖిల నాగేశ్వరరావు ఎందుకు ఫస్ట్ మెడ్రాస్ వదిలేసి వచ్చారు, ఇలాంటి అవమానాలు భరించలేక. అక్కడ తమిళ వాళ్ళు సెకండరీగా చూస్తున్నారు, ఏ ఇష్యూ ఇచ్చినా మనకు సెకండరీ వస్తుంది, అవసరం లేదు మనకు వద్దు అని వచ్చేసాడు ఆయన. ఆయన వచ్చిన మొదటి స్టెప్పే తర్వాత రామారావు గారు ఇక్కడ స్టూడియో అలా ఒక్కొక్కళ్ళు అక్కడ అవమానాలను భరించలేక, అక్కడ డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు అది భరించలేక వచ్చేసింది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవమానాలు చూపిస్తే ఈ అవమానాలని డిఫరెన్సియేషన్ చూపించారనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఒక ఇద్దరు హీరోలు వెళ్తారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు అక్కడ, తెలంగాణ ఇక్కడ అని ఏర్పడుద్ది. అది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు వ్యూహానికి ఈయన శిష్యుడు కదా, మళ్ళీ శిష్యుడు కాదు, నేను సహచరుడు అంటే శిష్యుడో సహచరుడో ఓటుకు నీటిలో తోడు దొంగ మనకు అనవసరం. కానీ బట్ ఆ చంద్రబాబుకు సమర్థించడం కోసం ఈ పని చేస్తున్నాడు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. లేకపోతే మామూలుగా అయితే ఏమంటాడు, అరెస్ట్ అయ్యారు, అది చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది, చేస్తుంది, మేమేం చెయ్యము అని అంటారు. అది వదిలేసి ఈయనేమన్నా పెద్ద పుడిగినా, ఈయనేమన్నా బార్డర్లో పోటీ చేశాడా, డైరెక్ట్గా మాట్లాడుతూ అతని గురించి అర్జున్ గురించి అంత డైరెక్ట్గా కించపరిచి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ అవసరం వచ్చింది? నువ్వు చీఫ్ మినిస్టర్వి, ఓ చీఫ్ మినిస్టర్ హుందాగా చట్టం దాన్ని పనిచేస్తుంది, అది ఎవరు తప్పైనా సరే కాదు కానీ అంటే అయిపోయింది. అతనేమన్నా అక్కడ పోరాడాడు, నిన్న కూడా అసెంబ్లీలో ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు ఇరిగిందా, ఏంటిది? ఎందుకు పలకరిస్తారు అంటే కాళ్ళు ఇరగాలి, అవి ఇరిగితే వెళ్ళి పలకరించాలి, లేకపోతే మా కుటుంబంలో ఎవరికి ఏదైనా పలకరించడం మాకు హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? సీఎంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇలా రౌడీ భాష మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన టోటల్గా ఈజ్ వెరీ మచ్ ఎవరికో కుట్ర జరుగుతుందని నా అనుమానం. 100కి 100 పాళ్ళు ఈ తెలంగాణ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ మా సొంతము, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు ఏలుతున్నారు కనుక వాళ్ళని తరిమేస్తే మేము ఏలుకుంటాం అనే ఒక ఇది కనపడుతుంది, కొట్టొచ్చినట్టు ఆ కుట్ర కనపడుతుంది నాకు. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం, మేబీ చాలా సిల్లీగా ఉంది కానీ అడగడానికి, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మీడియా ఛానల్స్లో కూడా అనే మాటే, రేవంత్ రెడ్డి గారి పేరు కేవలం ఆ సక్సెస్ మీట్లో మర్చిపోవడం వల్లే ఆయన ఈగో హర్ట్ ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. అది నిజమా? అది అయ్యుండొచ్చు, ఎందుకంటే కుర్ర చేష్టలు ఎన్ని కనపడతాయి, అన్ని కుర్ర చేష్టలు ఆయన మాటలు. ఒకవేళ అది కూడా నా పేరు మర్చిపోయావు కదా, నా పేరు గుర్తుండేలా చేస్తాను నీకు అని చేసి అలాంటి క్యారెక్టర్ ఆయన. మనిషి అలాంటి ఇప్పుడు గత ప్రభుత్వం మీద చూపించట్లా, అన్నిటి కేసులు అంటాడు, అరెస్ట్ అంటాడు, మాటలు తొక్కుకుంటూ వచ్చానంటాడు. ఏంటో అర్థం కాదు. ఈ ఎన్నికల్లో గెలవడం తొక్కుకుంటూ రావడం, నొక్కుకుంటూ రావడం, ఏం పిచ్చి భాష మాట్లాడతాడు ఆయన. వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, పొద్దున్న లెగిస్తే వీళ్ళని వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అదే భాష. అరెస్ట్ చేస్తా బొక్కలేస్తాం, అరెస్ట్ చేస్తా ఇదే భాష ఆయనకు అలవాటు అయిపోయింది. ఆ భాషలోనే ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే నన్ను మర్చిపోతావా, నేను నా పేరు గుర్తుండేలా నీకు చేస్తా అన్నట్టు ఉంది. అన్ని పిల్ల చేష్టలు కుర్ర చేష్టలుగా ఉన్నాయి. సీఎం చేష్టలు, సీఎం పదవిలో ఉన్న పర్సన్ అంత ఈగోకి పోతారని చెప్పి మీరు అనుకుంటారా? అసలు ఉన్నదే ఈగో అతనికి. ఈగోకి పోతారా ఏంటి కొత్తగా? ఆ ఈగోనే కదా, ఆ ఈగోనే గెలిపించింది అనుకుంటున్నాడు ఆయన. పార్లమెంట్లో బూతులు మాట్లాడినా ఎన్నికలప్పుడు మాట్లాడాడు, ఇష్టం వచ్చాడు. కానీ వచ్చి అసెంబ్లీలో పేగులు తీసి మెడలో వేసుకుంటా, వేప చెట్టుకు వేలాడదీస్తా, ప్యాంట్లు ఊడదీస్తా, ఇవన్నీ అసెంబ్లీలో ఎవడన్నా ఇంతవరకు ఇంతమంది సీఎంలు చూసామమ్మా. మా కుటుంబానికి సన్నిహితమైన సీఎంలు ఉన్నారు, పరిచయాలు ఉన్న సీఎంలు ఉన్నారు, ఎంతోమందిని చూసాను తల్లి. ఇంతవరకు ఏ సీఎం ఇలాంటి భాష వాడిరు అని చూడలేదు, ఇలాంటి భాష వాడిన సీఎం చూడలేదు. ఆయన అసెంబ్లీలో వాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అదేమంటే ఓవైసీ దానికి సమాధానంగా స్పందించాడు. ఓవైసీ ఒక సన్నాసి, వాడికి దరిద్రుడాడు, ఈ రాష్ట్రానికి పట్టిన వాడు. ఏమన్నాడు,
24 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే ఒక్క హిందూ లేకుండా చంపేస్తానన్నాడు. ఆ రోజు వాడిని బొక్కలో పెట్టి చేసుకుంటే బాగుండేది. అప్పుడు పట్టించుకోలేదు ఎవరు. వాడు అందుకని పేటలోకి ఏదో మాట్లాడతాడు. వాడు మాటలకు కూడా విలువ ఇచ్చి నువ్వు వాడి కోసం రెస్పాండ్ అయ్యంటే వాడు ఎలాంటోడు? సరే, ఆయన రెస్పాండ్ అయ్యారు ఓవైసీ ఆయన గురించి. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందేమో. కరెక్ట్ కాదమ్మా, పెట్టకపోతే. కానీ బెయిల్ మీద ఉన్న పర్సన్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు లేదు? అదే లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళంతా వాళ్ళు 100 చెప్తారు. బెయిల్లో ఉన్నవాడు పెట్టచ్చా ప్రెస్ మీట్ వద్దా అని క్వశ్చన్ మార్క్. అదేం చట్టంలో లేదు, అది పెట్టకూడదని. అది కోర్టు చెబితే, కోర్టు కనుక యూ షుడ్ నాట్ అటెండ్. ఇప్పుడు జానీ మాస్టర్కి ఉంది, యూ షుడ్ నాట్ గో టు ఎనీ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ పర్టికులర్. అన్నీ కాదు, ఈ కేసు సంబంధించి యూ షుడ్ నాట్ మీట్ ది ప్రెస్ ఆర్ హోల్డ్ ఎనీ ప్రెస్ మీటింగ్ అని చెప్పి ఆయనకు ఉంది. అలాంటి ఆర్డర్ ఏమి ఇక్కడ లేదు. సార్ ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది లేదు. అలాంటి ఆర్డర్ వస్తే ఆయన అరెస్ట్ అయ్యాడు కనుక, ఆయనకి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కనుక ఆయనకి అలాంటి ఇది చెప్పారు. ఈయనకి అదేం లేదు. అయినా మోరల్గా వెళ్ళటం అయితే వాళ్ళని సాక్షులను తారుమారు చేస్తారు, అందుకనే వెళ్ళాడు అని అంటారని కోర్టు వద్దంది, లాయర్స్ వద్దన్నారు, అందుకని వెళ్ళలేదు. సో ఇవన్నీ వాళ్ళ వల్ల చట్టం ఉందమ్మా, చట్టం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టం ఏమి ఆడదు. పోలీసులకో ప్రభుత్వానికో చట్టం చుట్టం కాదు. ప్రభుత్వం అయినా నువ్వైనా నేనైనా ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం జరుగుద్ది. వీళ్ళు అనుకుంటే ఎందుకు నువ్వు అడిగావు ఇందాక ప్రశ్న, ఆయన ప్రెస్ పెట్టకుండా ఉంటే పోయేది ప్రెస్ మీట్ అని. పెట్టకపోతే చాలా తప్పు అయ్యేది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ఆడారు. ఎందుకు ఎన్ని అబద్ధాలు ఆడారంటే, పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు అనేది అబద్ధం, 10:45 చనిపోయారనేది అబద్ధం, మేము వెళ్ళమంటే కూడా మొండిగా వెళ్ళనన్నాడు, అది చూసి వెళ్తా అనేది అబద్ధం. ఆయన చెప్పారు, చెప్పగానే వెళ్ళిపోయాడు. ఇన్ని అబద్ధాలు ఆడింది మనం క్లారిటీ ఇవ్వకపోతే అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఇంత అంటే మనిషి చచ్చిపోయాడంటే కూడా నేను సినిమా చూసి వెళ్తాను అంటాడా? ఏం మనిషి అయ్యేవిడు అని అంటారు కదా. ఖచ్చితంగా అంటారు. ఆ పచ్చి అబద్ధాన్ని అది అబద్ధము, నేను ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు ఇది నిజం అని చెప్పకపోతే ప్రజలు అది నమ్మేస్తారు. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన మాట అది. అసెంబ్లీలో ఒక సీఎం మాట్లాడాడు. అసెంబ్లీలో సాధారణంగా ఇలాంటి అబద్ధాలు ఎవరు మాట్లాడరమ్మా. ఈ సీఎంకి చెల్లింది అది. అసెంబ్లీలో బయట మాట్లాడతారు, ఎన్ని అబద్ధాలు నిజాలను బయట మాట్లాడతారు. అసెంబ్లీకి వచ్చినాక ఎందుకంటే రికార్డు అండి, ఏనాడు ఏ రోజైనా దాన్ని రెఫర్ చేసి లెడక్ తీయచ్చు. సో రికార్డు, ఎవరు అబద్ధాలు మాట్లాడరు. ఈ మహానుభావుడు అక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేశాడు. అంటే సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నార్మల్గా పోలీసులు అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, అల్లు అర్జున్ ఏదైతే చెప్పారో ప్రెస్ మీట్లో వాటిల్లో అన్ని కూడా, అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పోలీసులు అబద్ధాలు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఏంటంటే అక్కడ పక్కాగా కొన్ని విషయాలు ఏంటంటే మాకు కూడా విజువల్స్ ఎలా కనబడుతున్నాయంటే, అల్లు అర్జున్ గారికి వాళ్ళు వెళ్ళి చెప్తే ఆయన చెప్పటం సార్ వీడియోస్ లో చూపిస్తున్నారు. వీడియోస్ లో ఎక్కడ చెప్పారమ్మా? గేట్ దగ్గర ఫస్ట్ పోలీసులు ఒకసారి వెళ్ళారు సార్, వెళ్ళి ఒక 15 minutes గ్యాప్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము అని అంటున్నారు కదా. మరి ఎక్కడ చెప్పిన సన్నివేశం ఎక్కడ ఉంది? చెప్పాము అంటున్నారు పోలీసు వెళ్ళి, మేము చెప్పాము ఎక్కడ చెప్పారు? సన్నివేశం ఎక్కడ ఉంది? వాయిస్ అయితే వినిపించదు కదా. వాయిస్ వినిపించదు, చెప్తా ఉంటే మాట్లాడుతూ ఉంటది కదమ్మా. వెళ్ళనంటే మాటలు వినపడతాయి కదా. దగ్గరికి వెళ్ళి నుంచి నేను చెప్పానంటే ఎట్లా? నువ్వు చెప్పాను, ఆయన నేను సినిమా చూసి వస్తాను అన్నాడు అంటే అంత డిస్కషన్ ఉండాలి కదా. అది ఎక్కడ ఉంది? వీడియోలో ఎక్కడ ఉంది? డిస్కషన్ అంతా ఉంది అని నేను చెప్పట్లేదు సార్, కానీ దగ్గరికి వెళ్ళిన విజువల్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దగ్గరికి వెళ్తారు, వచ్చేటప్పుడు దగ్గరికి వెళ్ళారు, బౌన్సర్స్ తోసేసారు, వెళ్ళిపోయాము అంటున్నారు. అది సన్నివేశం. బౌన్సర్స్ తోసేస్తే వెళ్ళిపోయిన ఆఫీసర్లు ఏం వాళ్ళు చెప్పేది ఏంటి? ఒక ప్రాణం పోయిందని చెప్పినా గానీ నేను ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాకే బయటకు వస్తానని చెప్పి ఆయన ప్రాణం పోలేదు కదా. పచ్చి అబద్ధం కదా. ప్రాణం 10:45 పోలేదు కదా. 10:45 వెళ్ళిపోయాడు కదా తను. 10:45 ప్రాణం పోలా, 3 కదా ప్రాణం పోయింది. ఆ పశ్చాపతం ప్రాణం పోయిందని మేము చెప్పడానికి వెళ్తే ఆయన వినలేదు. ఆల్ దిస్ బ్లఫ్. ఒక స్టోరీ తయారు చేశారు, ఒక స్క్రీన్ ప్లే. 10:45 చనిపోయారని ఎట్లా చెప్తారు మీరు? హస్బెండే చెప్తున్నాడు నాకు 3 తెలిసిందని. ఆయనకు 3 చెప్తే నీకు ముందు చెప్పేస్తారా? పోలీసులకి ఏ చోట అయినా, ఏ హాస్పిటల్ అయినా ముందు కుటుంబ సభ్యులు ఎవరైనా పిలుస్తారు. ఏదైనా అవునా? అంతే కదా. అది కుటుంబ సభ్యులు ఎవరు పిలిచి వాళ్ళకి చెప్తారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీళ్ళకి చెప్పేశారు 10:45 పోయారని. ఏమి అబద్ధాలు ఇవి? అది ఆ అబద్ధాన్ని మేము చెప్పడానికి వెళ్ళాము, ఆయన వెళ్ళలేదు. ఎక్కడ చెప్పడానికి వెళ్ళారు? ఆ డిస్కషన్ ఎక్కడా లేదు. దగ్గరికి వెళ్ళి నుంచున్నారు.
ఫోటో కోసం నుంచున్నావా, లేకపోతే బౌన్సర్స్ తోసేసి పక్కన నుంచో, దేనికి నుంచున్నావో తెలీదు. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ మీద పోలీసులకైనా ప్రభుత్వానికైనా అంత కక్ష ఎందుకు ఉంటుందంటారు? ఒక తప్పు చేశారమ్మా, కక్ష కాదు. ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయింది, అనాలోచితంగా దాన్ని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అన్ని డ్రామాలు జరుగుతుంది. హైడ్రా అని ఒక హైడ్రామా చేసిన ముఖ్యమంత్రే కదా, రైతులకి బేడీలు వేసిన ముఖ్యమంత్రే కదా, గురుకులంలో 46 మంది చనిపోతే పట్టించుకొని ముఖ్యమంత్రే కదా. ఇలాంటి డ్రామాలు ఆడతారు.